రాము ఎన్ని రోజులు కానీ మెసేజ్ పాత మిత్రుడే రా. నమస్కారం. అయ్యా ఓకే సార్. జెండా ఎటు కట్టినా ఎటు తిరిగి అంటే కిందకెళ్ళి కూడా పైసలు నేను వేయించు కదా. చెప్పాలి వాళ్ళకి తెలియదు పంతులకు. నేను మాగా 25 రోజులు పాదయాత్ర వేసిన నువ్వు గెలాలని. ఇక్కడ చూడండి అన్న, అన్న ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ. ఓకే సార్. భయ్యా 5, 3, 4, 5 గంతేనని ఇదైంది. తాతలు గెలిపించారు నాకు నా బాబు కొట్టుకుంటున్నా తాగు బాబు పిల్లలు పోతాడికి బోధపల్లి ఎట్లా ఉంటుంది కానీ జనాపురం పది నిమిషాలు అలా గోపి ఆల్రెడీ ఒకటి అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ భవనం ఉన్నది. రెండవది మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా వారు చొరవ తీసుకొని ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. వారికి మా శాఖ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అట్లానే ఇప్పుడు ఈరోజు మనం అంటే బిల్డింగ్ ముగ్గు వేయడం జరిగింది. దీన్ని కూడా కాంట్రాక్ట్ పట్టుకున్న వాళ్ళు కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి మా శాఖ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ గారికి, ఇంకా వివిధ హోదాలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ, మా అంగన్వాడీలకు సంబంధించిన సిబ్బందికి, మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్లు రమేష్ గారు, గోపి గారు, మాజీ ఎంపీటీసీ గంగాధర్ గారు, అత్తయ్య గారు, వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ఉపాధ్యాయులు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. నేటి బాలదే రేపటి పౌరులు అంటారు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకున్నప్పుడే పిల్లలు ముందు తరాలు వారు పెరిగిన తర్వాత బాగవుతారు. మరి దీన్ని ఉద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తూ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే టీచర్స్ను ఒకప్పుడు వర్కర్లను వారికి ఇప్పుడు టీచర్లు అని చెప్పి చిన్నప్పటి నుంచే ఎట్లయితే డబ్బు ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపి ప్లే స్కూల్స్ అంటారు, ఆ ప్లే స్కూళ్ళలో లక్షల రూపాయల ఫీజులు ఇవ్వాలి రేపు. అట్లాంటిది మనం అంగన్వాడీలో పిల్లలను ఆడించుకుంటూ పాడించుకుంటూ చిన్నప్పటి నుంచే ఈలు ఏబిసిడీలు 1-2 నుంచి పాటలు దాంట్లో కూడా నేర్పుతా ఉన్నారు మన టీచర్ అమ్మారు. నేను చూస్తూ ఉన్నా మన ఎస్పెషల్లీ మన ఐసిడిఎస్ వారు జగిత్యాల నియోజకవర్గాల్లో చాలా గొప్పగా చేస్తున్నారు.
చదువు పూర్తయిన గ్రాడ్యుయేషన్ సెరమనీ అని, చిన్న పిల్లలకు కూడా ఎన్నో కార్యక్రమాలు, తల్లులు వచ్చినప్పుడు వారికి శ్రీమంతం కార్యక్రమం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మన అంగన్వాడీలలో చేయడం జరుగుతుంది తల్లి పిల్లల సంరక్షణ కోసం. కిష్టంపేట గ్రామాల్లో కొత్త భవనాన్ని 12 లక్షలతో భూమి పూజ చేసుకుంటాము. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే పనులు అయితే అనే విషయాన్ని గుర్తించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో కొన్ని లేట్ అయినా కానీ ఆ రోడ్ల విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. నిన్ననే మీరు చూసుంటారు, ఈనాడు దినపత్రికలు వచ్చింది, దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనం పాత బకాయిలు చెల్లించాం. అంటే వీటన్నిటి వల్ల కొద్దిగా రైతు బంధు అట్లాంటి లేట్ అయినా కానీ రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చెల్లిస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. రైతులకు అండగా వ్యవసాయం అంటే పూర్తిగా తెలిసిన నేను తప్పకుండా అండగా ఉంటాం. మరి విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం. విద్యతోటే వికాసం. విద్య లేకపోతే మన ఏది కూడా లేదు. భూమి పెరిగేది, జనాభా పెరుగుతుంది. ఇక ఏం మనం ఎవరు దొంగిలించలేంది, ఎంత నేర్చుకున్నా వచ్చేది, ఎంతైనా పెంచుకునేది ఏంటంటే విద్య, మన తెలివితేటం. భూమి ఎంత ఉండదో గద్దే ఉంటుంది. ఇక్కడికి తెలివితేటలు వస్తేనే వ్యవసాయాన్ని కూడా మనం డిఫరెంట్గా పెంచుకోవచ్చు. గదే మొక్కలు గదే మట్లు అంటే కేంద్ర ప్రభుత్వం 2,400 అని చెప్తుంది, 2,200 అని చెప్తుంది. బయట మార్కెట్లో 1,800 ఉంటుంది. మనం రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నాం, కానీ ఆ నష్టాన్ని భరించాల్సిన అవసరం వస్తుంది. దొడ్డుబాట్లు అయితే తినటంలో లేరు. ఆ నష్టం కొంత కేంద్రం కూడా ఇబ్బంది పడతా ఉంది. ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అధికారులకు తెలుసు, మా సర్పంచ్ గారితో మీటింగ్ పెడతారు ఎంపీఓ గారు చాలా నిబంధనలు తీసుకురావాలన్న కూలీలకు మనం ఉపాధి ఇవ్వాలనే పరిస్థితి వస్తూ ఉంది. పేరుకు 100 రోజుల నుంచి 125 అంటుంది, కానీ నిబంధనలు కఠినం పెట్టదు. మనకు వచ్చే డబ్బులు మనం కట్టిన పైసలే మనకి ఇచ్చుడు. ఈజీఎస్ ఇచ్చినా లేదా అమ్మ ఆదర్శ పాఠశాలకు ఇచ్చినా ఇంకా ఏ పథకానికని ఇవ్వండి, మధ్యాహ్న భోజనం పథకానికి ఇచ్చినా పల్లె దవాఖానకి ఇచ్చినా ఏది ఇచ్చినా మన రాష్ట్రం నుంచి మనం కట్టే పన్నులో 40 పైసలే ఇస్తుంది. మిగతాది దేశంకే వాడుతున్నాం. వాడని పర్వాలేదు, కానీ ఇన్ని నిబంధనలు పెడితే ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, ఇది గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి దీన్ని ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ఈజీఎస్ నిబంధనలు తప్పకుండా సడలించాలి. కూలీలకు కూడా ఎక్కువ అవకాశం వచ్చేలా చూడాలి. దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ అంటారు, అంటే కూలీలకు పోగా మిగతాది మనం 40% ఇట్లాంటి బిల్డింగ్లకు రోడ్లకు వాడుకోవచ్చు. వాటిలో చాలా నిబంధనలు పెడుతున్నాం. ఒక ఊర్లో చిన్న చిన్న వర్కులు కూడా లెక్కబెట్టి 10 పనుల కంటే ఎక్కువ సాగదు ఒక ఏడాదిలో అంటున్నారు. ఇప్పుడు దాని మీద 20 అంటారు. అంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అవన్నీ కొంత తొలగించాల్సిన అవసరం ఉంది. ఎంపీఓ గారు ఇది ఇక్కడ ఒక ఊరు విషయం కాదు, అర్జెంటుగా మొత్తం 32 గ్రామాల సర్పంచ్లను ఉప సర్పంచ్లు పిలుచుకొని సెక్రటరీలు కూర్చోబెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మన సీతక్క గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా మన వర్కులు అయితే పనులు అయితే ముందరికి సాగే విధంగా చూడాలి. మండల మీటింగ్, అతిపెద్ద మండలాలు నాకు 2 పెద్ద మండలాలు జగిత్యాల్, రాయకల్, ఆ తర్వాత 3 చిన్న మండలాలని అక్కడ కూడా చెప్పినాను. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఒక్కొక్క రోజు ఇంపార్టెంట్, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వస్తుంది, మళ్ళీ ఈ ఇయర్ ఈ బడ్జెట్ అయిపోయింది అంటారు. కాబట్టి వీలైతే ఈ రోజా రేపా మీటింగ్ పెట్టుకోవాల్సిందే కొడతాను.